జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని జాగల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి జూనియర్ బాలుర బాలికల కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగల సారంగపాణి పోటీలను ప్రారంభించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన బాలికలు బాలుర 4 టీంలు హకింపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో ఈ నెల 22, 23, 24వ తేదీలలో పాల్గొంటారని తెలిపారు. కబడ్డీని కూడా అసోసియేషన్ అప్పుడు లేదు. మరి వేదిక మీద ఉన్న పెద్దలు నరేందర్ గారు, వెంకన్న గారు, కోటగూరి కట్టయ్య గారు, మరి ఇప్పుడు టీసీఎస్లైన అంజనేయులు గారు, సత్యనారాయణ గారు, మరి కుమార్ గారు, మేము ఒక 5-6 ఛాలెంజ్గా తీసుకొని మన యొక్క జనగాం జిల్లాను కబడ్డీ వైపు మళ్లించుకుంటూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉంచడానికి మేము కృషి చేసినాం. మరి అది కేవలం ఒక 15 రోజులనే జిల్లా నలుమూల నుంచి 33 జిల్లాలను ఏర్పాటు చేసి మన జనగాం జిల్లాలో టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది. మరి మన యొక్క కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజేషన్ ఇంత చక్కగా అవలంబించినందుకు మన పెద్ద ఎస్పీ గారు మరి వారు కూడా పోలీస్ టోర్నమెంట్ కూడా మన అసోసియేషన్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా ఛాలెంజ్గా తీసుకుంటూ మేము ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో మీ యొక్క క్రీడలను ప్రతిభను వెలికి తీసి మిమ్మలను భవిష్యత్తులో తీర్చిదిద్దడం కోసం మా అసోసియేషన్ సాయశక్తిలా కృషి చేస్తూ ఉంది. మరి అందులో భాగంగా అడగకుండానే అడిగిన అన్నం పెట్టని పెద్దలు మనం చూసినాం.